మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ ఈరోజు రావడం మేము పైకి అయితే. ఇదిగోండి మా బేబీ వాటర్ బాటిల్ వదిలేసింది మిడ్ ఎగ్జామ్ రోజు, నా బర్త్డే రోజు. సో వాటర్ బాటిల్ వదిలేసింది కాబట్టి మేము వచ్చి అయితే తీసుకుంటాం. బాబాయ్ మొత్తం అంత చీకటి, ఇక్కడ ఏం కనిపించదు. సో ఇప్పుడైతే మేము వాటర్ బాటిల్ తీసుకొని బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. అసలు క్లాస్ ఇంట్రెస్ట్ లేదు, ఇంకా అలా వెళ్ళిపోతున్నాము. ఇంట్రెస్ట్ లేదని బయటకు వచ్చేస్తే మా సార్కే దొరికిపోయాం వచ్చి అస్సలు మూడు బాగాలేదు గాయస్. అందరూ నన్ను అడగడమే ఎందుకు అలా అయిపోతున్నావు, ఏమైంది, అసలు నా మనసే బాగాలేదు గాయస్ అస్సలు. ఇప్పుడు క్లాస్ కూడా వినలేదు నేను. క్లాస్ మేడం చెప్తున్నాను, నేను ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నాను, కళ్ళల్లో నుంచి వాటర్ అలా వచ్చేస్తుంది. ఏంటి అని అన్నారు మేడం. సడన్గా అలా భయపడి అప్పుడు మళ్ళీ రాయడం స్టార్ట్ చేశాను. అంత బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంతలా ఉన్నాను. నాకు నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే నా వల్ల అస్సలు కావట్లేదు. ఏం జరుగుద్దో మరి నాకైతే ఏం తెలియదు. నా మనసే బాగోవట్లేదు గాయస్. అసలు నా బుర్ర మొత్తం హీట్ ఎక్కిపోతుంది, మెంటల్ ప్రెజర్ ఎక్కువైపోతుంది. నాకైతే చాలా టార్చర్లా ఉంది. బాబోయ్ ఏంటో గాయస్. అసలు నాకు జ్యూస్ తాగడానికి వచ్చాం గాయస్. బేబీ అంటే మేము కొంచెం నీరసంగా ఉన్నామని ప్రియా మాకు కొంచెం చాలా బాగా వెరీ వెరీ బాగుంటుంది.